అండి అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరిగిందంటే శౌర్యకి అన్నం తినిపిస్తోంది కాంచన. శౌర్య ముఖంలో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు నానమ్మ, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళారు అని శౌర్య కాంచనను అడుగుతుంది. కాంచన కోపంగా నీకు అన్నీ కావాలి, తింటున్నావుగా తిను, నీకు చెప్పాల్సిన అవసరం లేదని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఇక శౌర్య కళ్ళల్లో నీళ్లతో నువ్వు మారిపోయావు నానమ్మ, నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు. జోగ్రాని కూడా చెప్పింది నాకు చెల్లి పుడితే నన్ను హాస్టల్లో వేస్తారంట, అది నిజమేనా? నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు కోప్పడితే నేను భరించలేను అని శౌర్య బాధపడుతుంది. ఇక శౌర్య మాటలకు కాంచన హృదయం కరిగిపోతుంది. శౌర్యను దగ్గరకు తీసుకొని కాంచన కంటతడి పెడుతుంది. ఇక పిచ్చి తల్లి, ఎంతమంది వచ్చినా నువ్వే నాకు ఫస్ట్. నీకు చెల్లి వచ్చినా తమ్ముడు వచ్చినా నీ తర్వాతే ఎవరైనా, నిన్ను ఎక్కడికి పంపించను అని కాంచన శౌర్యతో అంటుంది. అదే సమయంలో లోపలికొచ్చిన కార్తీక్ ఇదంతా చూసి రహస్యం ఎవరికీ తెలియదని దీప పరిస్థితిని ఎలా దాచాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇక కార్తీక్ని చూడగానే శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంటుంది. నాన్న అమ్మ ఏది, అమ్మ ఎందుకు రాలేదు అని శౌర్య కార్తీక్ను అడుగుతుంది. సుమిత్ర అమ్మమ్మకు ఒంట్లో బాలేదు కదా తల్లి, అందుకే అమ్మ అక్కడే ఉండిపోయింది. అమ్మమ్మ కోలుకోగానే అమ్మ వచ్చేస్తుంది, అప్పటి వరకు నువ్వు నానమ్మ దగ్గరే ఉండాలి అని కార్తీక్ శౌర్యకు చెప్తాడు. సరే నాన్న, కానీ నన్ను ఒకసారి అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా అని శౌర్య అడుగుతుంది. తప్పకుండా తీసుకెళ్తాను అని కార్తీక్ సమాధానం ఇస్తాడు. ఇక శౌర్య వెళ్ళిపోయాక కాంచన కార్తీక్ వైపు సీరియస్గా చూసింది. దీప హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పావు కదా, డాక్టర్ గారితో మాట్లాడావా? ఏమన్నారు? బిడ్డ క్షేమంగానే ఉంటుందని కాంచన అడగడంతో కార్తీక్ ఏం మాట్లాడలేక తల దించుకుంటాడు. ఇక సీన్ కట్ చేస్తే మరోవైపు సుమిత్రకు ట్యాబ్లెట్లు ఇస్తూ దశరథ దీప గురించి ఆలోచిస్తుంటాడు. ఏమండి, దీప హాస్పిటల్లో చేరింది కదా, తన గురించే కదా మీ ఆలోచన అని సుమిత్ర దశరథను అడుగుతుంది. తన గురించి ఆలోచించడానికి ఏముంది, తన పక్కన కార్తీక్ ఉన్నాడు కదా అని దశరథ సమాధానం ఇస్తాడు. అలా అనకండి, ఈ సమయంలో భర్త కంటే తల్లి తోడు చాలా అవసరం. కడుపుతో ఉన్న భార్యకు ఏం కావాలో భర్త ఊహించగలడు, కానీ ఆ బాధను పంచుకోగల అమ్మ ఉంటేనే ఆ ధైర్యం వేరు అని సుమిత్ర చెప్తుంది. ఇక సుమిత్ర మాటలకు దశరథ మనసులో పెద్ద యుద్ధమే జరుగుతోంది. నిజమైన కూతురు దీపాని తెలిసిన సుమిత్రకు చెప్పలేని పరిస్థితి. అవును సుమిత్ర, కానీ కొంతమంది కూతుళ్ళు కన్నతల్లి కోసం ఏదైనా ఇవ్వటానికి వెనకాడరు, అడగకుండానే ప్రాణాలు ఇచ్చే వరకు కూడా వెళ్తారు అని దశరథ అంటాడు. ఇక నిజమే, జోష్నని చూస్తే నాకు అలాగే అనిపించింది. నా కోసం ఆపరేషన్కు కూడా సిద్ధపడింది అని సుమిత్ర చెప్తుంది. ఇక దశరథ కోపంగా, జోష్న నీ కన్న కూతురే అయితే దీప గురించి అంత నీచంగా మాట్లాడుతుందా అని కోపంగా మాట్లాడతాడు. ఇక సుమిత్ర షాక్తో, మీరు దీపని జోష్నని కలిపి చూడకండి, దీపని నా కన్న కూతురులా ప్రేమించలేను కదా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని సుమిత్ర అంటుంది. దశరథ మనసులో ఇలా అనుకుంటాడు, నీ కన్న కూతురు జోష్న కాదు సుమిత్ర, దీప. నీ ప్రాణం కాపాడడం కోసం తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెడుతోంది దీప. ఇది తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని దశరథ బాధపడతాడు. ఇక మళ్ళీ సీన్ కాంచన కార్తీక్ల దగ్గరకు వచ్చింది. కాంచన ఆవేదనతో, కార్తీక్ నేను మండిదాన్ని అనుకున్నావా? ఎంత బాధ వచ్చినా గోడలు కొట్టిన బంతిలా మళ్ళీ ఇదే విషయం దగ్గరకు వస్తూనే ఉంటాను. శౌర్య నాకు పెద్ద మనవరాలే, కానీ నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను ఒకసారి చూడాలని ఉంది. నేను చనిపోయేలోపు ఆ ముచ్చట తీరదా అని కాంచన బాధపడుతూ కొడుకుని అడుగుతుంది. ఇక దీప నాకు మాటిచ్చింది, బిడ్డను క్షేమంగా నీ చేతుల్లో పెడతానని. నిలబెట్టుకోలేని మాటలు ఎందుకు ఇవ్వాలి? నన్ను వెర్రిదాన్ని చేస్తున్నారా అని కాంచన కోపంగా కార్తీక్ను అడుగుతుంది. ఇక క్షణాల్లో అక్కడే కూలబడిపోతాడు కార్తీక్. తల్లి ఒడిలోకి వాలిపోతాడు. కార్తీక్ బాధ చూసి కాంచన అల్లాడిపోతుంది. ఆపరేషన్ జరిగితే దీప ప్రాణాలకే ప్రమాదం అని గుర్తొచ్చి కార్తీక్ తట్టుకోలేకపోతాడు. తల్లి కాళ్ళ మీద వాలి చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. ఏమైందిరా, ఇంత బాధపడుతున్నావంటే కోప్పడేదాన్ని కాదు కదరా అని కాంచన కూడా అల్లాడిపోతుంది. అప్పుడే కార్తీక్ మనసులో, అమ్మ, అత్తయ్య ప్రాణం కాపాడడం కోసం దీప తన ప్రాణాలను పణంగా పెడుతోంది. అత్త కోసం నీకు అన్యాయం చేస్తున్నాను అమ్మా, ఇక నిన్ను క్షమించమని కూడా అడగలేను అని బాధపడుతుంటాడు. ఇక అప్పుడే అక్కడికి శ్రీధర్ వచ్చి ఎవరి కోసమో
మన ఆశల్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. మన సంకల్పం బలంగా ఉంటే అది నిజమవుతుందని అంటాడు. ఇక వెంటనే కార్తీక్ పైకి లేస్తాడు. నేను క్యారేజ్ తీసుకొని బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీరెందుకు వచ్చారో చెప్పమని కాంచన అడగ్గా, నా కర్తవ్యం నన్ను కదిలించింది, ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెప్తాడు శ్రీధర్. ఇంతలో జో దాసుల సీన్ అయితే మొదలవుతుంది. మరోవైపు జ్యోత్స్న దాస్ను కలుస్తుంది. జ్యోత్స్న దాస్ వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతోంది. నన్ను చాలా తెలివిగా లాక్ చేశారన్నమాట. నేనేదో ఓడిపోయానని అందరూ సంబరపడుతున్నారు. కానీ నాన్న, నువ్వు నాకు తెలియకుండా చేస్తుందంతా ఇప్పుడే ఒప్పేసుకో అంటుంది. నేనేం చేస్తున్నాను జ్యోత్స్న? దీప ప్రెగ్నెంట్ కాబట్టి మీ నాన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అందులో వింతే ఉంది అని దాస్ శాంతంగా చెప్తాడు. ఇక జ్యోత్స్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మమ్మీ ఆపరేషన్ జరగాల్సిన అదే హాస్పిటల్లో దీపను ఎందుకు చేర్చారు? నిజానికి ఆ బెడ్ మీద నేనుండాలి, కానీ నన్ను ఇంట్లో రెస్ట్ తీసుకోమంటున్నారు అంటే నా ప్రమేయం లేకుండా దీప నుంచి బోన్ మ్యారో తీసుకొని స్టోర్ చేస్తున్నారా? ఇది కదా మీ ప్లాన్ అని జ్యోత్స్నను దాస్కు కోపంగా ప్రశ్నిస్తుంది. ఇక జో అలా రగిలిపోతూ ప్రశ్నలు వేస్తుంటే, సరే నీకంత అనుమానం ఉంటే పద శివనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. మీ మనవరాలికి తాను ఈ ఇంటి బిడ్డను కానని అనుమానంగా ఉందంట. ఒకసారి DNA టెస్ట్ చేయిద్దామని అడుగుదాం, ఏమంటాడో విందాం అని జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. ఇక జ్యోత్స్న బిత్తరపోయి, అంటే మా డాడీకి నిజం చెప్పేశావా అని దాసుని అడుగుతుంది. నిజాలు ఎప్పుడో బయటపడ్డాయి జ్యోత్స్న అని మనసులో అనుకుంటాడు దాస్. నువ్వు ఎంత ఆరాటపడినా నీకు రాసిపెట్టి ఉన్నదే నీకు దక్కుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాస్. ఇక జ్యోత్స్న తనలో తాను, నన్ను ఇంట్లోంచి గెంటేసి ఆ దీపను యువరాణి చేయాలని చూస్తున్నారా? అది జరగదు. శివనారాయణ ఆస్తికి వారసురాల్ని నేనే. సింహాసనం ఎక్కేటప్పుడు రక్తపాతం జరిగినా సరే నేను దేన్ని వదులుకోను అని తనలో క్రూరత్వాన్ని బయట పెడుతుంది జ్యోత్స్న. ఇక మరోవైపు సీన్ కాంచన శ్రీధర్ల దగ్గరకు వస్తుంది. మీరెందుకు వచ్చారో అని కాంచన అడిగిన ప్రశ్నకు శ్రీధర్ మామ తడుముకోకుండా ఇలా సమాధానం ఇస్తాడు. ఈ రోజు నుంచి నేను మీతో పాటే ఈ ఇంట్లోనే ఉంటాను అని శ్రీధర్ చెప్తాడు. కాంచన వ్యంగ్యంగా, ఈ ఇంట్లో మీకు చోటు లేదని ఎప్పుడూ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. నీ కొడుకు కార్తీక్ ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు. శ్రీధర్ మాట్లాడుతుంటే కాంచన వింటూ ఉంటుంది. ఇక దీపకు పూర్తిగా నయమై ఇంటికి వచ్చే వరకు తను అక్కడే ఉండాలి. అక్కడ దీపక్ తోడు ఎంత అవసరమో ఇక్కడ ఈ ఇంటికి కూడా ఒక మనిషి తోడు కావాలి. అందుకే వచ్చాను అని కాంచన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తాడు శ్రీధర్. ఇక మాకు మీ తోడు అవసరం లేదు, మా జాగ్రత్త మేము తీసుకోగలమని నిష్ఠూరంగా మాట్లాడుతుంది కాంచన. లేదు కాంచన, కార్తీక్ వచ్చే వరకు నేను ప్రతిరోజు రాత్రి ఇక్కడే ఉంటాను. ఇది నా బాధ్యత అని శ్రీధర్ కాంచనకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. బాధ్యత గురించి మీరు మాట్లాడేది? మరి అక్కడ కావేరి స్వప్నల పరిస్థితి ఏంటి? వాళ్ళని గాలికి వదిలేశారా అని కోపంగా కాంచన శ్రీధర్ని అడుగుతుంది. అక్కడ కాశీని కాపలా పెట్టి వచ్చాను. ప్రస్తుతానికి ఈ ఇల్లు, నువ్వు, కార్తీక్ నాకు ముఖ్యమని శ్రీధర్ చెప్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది.